అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ సాగర్. నేను బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలలో వచ్చిన చైతన్యం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి ఆ రోజు బీసీ కులగణన చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పెద్దల చేత ప్రకటించి ఆ రోజు బీసీ ఓట్లను మొత్తం కూడగట్టుకొని అధికారంలోకి రావడం జరిగేది. అధికారంలోకి వచ్చి 8 నెలల తర్వాత కూడా ఈరోజు వరకు ఆ ఊసే ఎత్తకుండా మళ్ళీ పాత జనాభా ప్రాతిపదికననే స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి సిద్ధమైంది. ఇంకొకటి ఏంటంటే, గతంలో మండల కమిషన్ అమలు జరపాలని దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఉద్యమ పరిణామాలు జరిగాయో అటువంటి బీసీ ఉద్యమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ వాదాన్ని పక్కకు తీసుకుపోనికే ఇటువంటి నిరసన కార్యక్రమాలను పక్కదో పట్టించేందుకు ఈరోజు రాజకీయ పార్టీల మధ్యలో ఈరోజు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని, ఆ పార్టీ ఇక్కడ విలీనమవుతుందని మళ్ళీ సబ్జెక్టును తప్పుదో పట్టించి ఈరోజు బీసీ వాదాన్ని ఎప్పుడైతే బలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుందో దాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేసడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. అటువంటివన్నీ పక్కకు పెట్టేసి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి ఏదైతే రాష్ట్రంలో ఈరోజు చర్చ జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు రకరకాల ప్రకటనలతో మీరు ముందుకెళ్తున్నారు. ఇది మంచి పరిణామం కాదని బీసీ సమాజ్ భావిస్తుంది. ప్రధానంగా ఏంటంటే, ఈరోజు లోకల్ బాడీస్లో మనందరం ఐక్యతతో ముందుకెళ్ళి ఒక బీసీ జేఏసీగా ఏర్పడి గ్రామాన అక్కడ ఉన్న కర్షకులు, రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా కలిసి ఒక బీసీ జేఏసీగా ఏర్పడి మన హక్కుల కొరకు, మన స్థానిక సంస్థల్లో మన అధికారం కొరకు మనందరం ఇప్పుడు పనిచేసే సమయం ఆసన్నమైందని బీసీ సమాజ్ భావిస్తుంది. అదేవిధంగా ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ఏదైతే జేఏసీగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం అయితే నడుం బిగించి పోరాడినామో అటువంటి మరో పోరాటానికి బీసీలు అందరూ సిద్ధం కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ బీసీలు అందరూ ఒక యువత మేల్కొని ఈరోజు ముందుకు పోల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకొరకంటే, వడ్డించేవాడు మనవాడైతే మనం ఏడ కూర్చున్నా కూడా మన కడుపు నిండే సందర్భం మనం గతం నుంచి చూస్తున్నాం. మన గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పైన ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల హోదాలలో అన్ని పార్టీల్లో రెడ్డి వాళ్ళే, బీజేపీలో కిషన్ రెడ్డి, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్లో మన కేసీఆర్ గారు. అంటే పైన అగ్రకుల ఆధిపత్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు మెజారిటీ సీట్స్ కూడా బీసీలకు ఇవ్వకుండా ఆ రోజు ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం గుర్తున్నాయి. అదే కనుక మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం చైతన్యంతో ముందుకెళ్ళి మన ఓటు మనమే వేసుకున్నాం అనే నిదానంతో ముందుకెళ్తే గ్రామ స్థాయి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయి వరకు మన బీసీల అధికారంలో కూర్చుంటే భవిష్యత్తులో జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ మనవాడు పైన ఉంటే మన హక్కులు మనకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి యువత ప్రత్యేకంగా మీరందరూ రోజు కనీసం ఒక 2-3 గంటలైనా ఈ ఈక్వేషన్లో మీరందరూ పనిచేస్తూ గ్రామాన మనకు రావాల్సిన హక్కుల గురించి, మనకు రావాల్సిన రాజకీయ ఫలాల గురించి మనందరం కొట్లాడే సమయం మనకు ఆసన్నమైంది. తెలంగాణలో మరో ఉద్యమానికి మనందరం సిద్ధం కావాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. బీసీలు ఎప్పుడు బలిజీవులుగానే బతకాలా అనే కోణంలో గ్రామాన మన గౌడన్నలు, గొల్ల కుర్మలు, రజకులు, ముదిరాజులు, కమ్మరులు, వడ్డే ఉపరవాళ్ళు ఇలా ఎవరికి వాళ్ళు సంబంధ కులాల ఉద్యమ పుడికిలు బిగించేందుకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. మనమెంతో మా వాట మాకే అనే నిదానంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని బీసీ కుల సంబంధ వర్గాలు మొత్తం ఈసారి ఐకమత్యంతో ముందుకెళ్ళి మా వాట ఏందో మాకే కావాలి అనే నిదానంతో ముందుకెళ్దాం. మనం పోరాడదాం, సాధించుకుందాం, అధికారం చేపడదాం.